కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ అందరికీ నిండు వందనాలు తెలియపరచుచున్నాను. ప్రియులారా, బాగున్నారా? నేటి దినాన శనివారం, రేపటి దినాన మనకు పునరుత్థాన ఆరాధన కనుక దేవుని ప్రియమైన పిల్లలుగా అందరం సిద్ధపడి దేవుని సన్నిధిని సమయానుకూలంగానే నిలిచి ప్రభువును గొప్ప చేదుము గాక. ఆమేన్. మనం వినబోచున్న వర్తమానాలు, చదవనయున్న వాక్య పఠనాలు ముందుగానే మీ కొరకు తెలియపరచబడుతూ ఉన్నాయి. సిద్ధపడాలని మనవి చేయుచున్నాను. సంతోషం. రేపటి దినాన మనకు రెండవ ఆరాధనలో ప్రభురాత్రి భోజనం ఉంటుంది. మనల్ని మనం సిద్ధపరచుకుని యోగ్యమైన మంచి మన సాక్షితో ఈ ఆరాధనలో పాల్గొందాం. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగం ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం. ప్రియులారా, 15వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణంగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా కనికర హస్తం తోడై వచ్చును గాక. మేలు చేత నింపమని యేసునామమున అడిగి వేడుకుని ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ 14వ అధ్యాయాన కూడా మహాదేవుడు ఇశ్రాయేలీలకు కొన్ని నిబంధనలు లేక నియమాలను బోధిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇందులో కూడా వారు ఈ అధ్యాయాన వారు ఏది తినవలెను, ఏది తినకూడదు అనే విషయాన్ని ప్రభువు ఇక్కడ ప్రస్తావించారు. అంత మాత్రమే కాదు, ఎవరైనా ఇజ్రాయెల్లో చనిపోయినప్పుడు చనిపోయిన వారిని బట్టి తమ దేహాన్ని కోసుకొనకూడదు అంటూ ప్రభువారు హెచ్చరిక చేశారు. ఇక తరువాత కనుబొమ్మల మధ్య దానిని కనుబొమ్మలు గీయించకూడదు అని కూడా చెప్పారు. ప్రియులారా, ఈ రెండు హెచ్చరికలుగాను ఉన్నాయి. తరువాత వారు ఏవి తినాలి, ఏవి తినకూడదు అనే సంగతులను ప్రభువారు తెలియపరిచారు. ఈ 2వ వచనంలోనికి వచ్చేసరికి దేవాది దేవుడు అంటున్నారు, ఇశ్రాయేలు నీవు నాకు స్వకీయ జనము అంటున్నారు. ఆలోచిద్దాం పిల్లరా. దేవుడు మొదట వారితో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నీవు చేతులు కోసుకొనొద్దు, నీ శరీరాన్ని కోసుకొనొద్దు అన్నారు మొదటి మాట. ఇక 2 కనుబొమ్మలను గీసుకొనవద్దు అన్నారు. నిజానికి ఈ 2 ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. అంటే చేతులు గీసుకోవడం అంటే ఉదాహరణకి పచ్చబొట్టు అనేది టాటూ అంటున్నారు కదా, బాగా కొందరు డీప్గా
ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఒకరి మీద ప్రేమను బట్టి తమ శరీరాన్ని కోసుకోవడం చేస్తున్నారు. ఇక కనుబొమ్మల గొడవ అంటారా ప్రియులారా, ఇదివరకు ఎక్కడో హైదరాబాద్, విజయనగరం, విజయవాడ, వైజాగ్, తిరుపతి ఇలాంటి పెద్ద పెద్ద టౌన్ ప్రాంతాల్లో ఈ బ్యూటీ పార్లర్లు అనేవి ఉంటుండే. ఇప్పుడు ఈ మధ్యలో కాలంలో గత కొద్ది సంవత్సరాలుగా టౌన్లో వీధిలో 10 సెల్ ఫోన్ షాపులు ఉన్నట్లుగా వీధికో బ్యూటీ పార్లర్ ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యూటీ పార్లర్లో జరిగేటువంటి రాద్ధాంతం ఏంటి? కనుబొమ్మలు గీయించడం. కాకి పిల్లను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వింటున్నారా? కాకి పిల్లను కూడా వాళ్ళు మేకప్ చేసి ప్యాకప్ చేసి పిల్లలు మొత్తానికి ఆకర్షణీయంగా తయారు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఓకే, అది వారి ఇష్టం, మనమే మనలేం. అయితే దేవుని వాక్యం చెబుతుంది, మనం చూడాలి. కనుబొమ్మలు గీయించొద్దు. మరి ఈనాటి కాలంలో ఈ వాక్యం దగ్గరకు వచ్చేసరికి మరి అట్టి వారిని గురించి ప్రస్తావించడానికి మనం అర్హులం కాదు. కానీ సంగతి అర్థం అవడానికి మాత్రమే మాట చెబుతున్నా. ఎవరిని ఉద్దేశించి విమర్శించడం కొరకు కాదు, మీకు అర్థం ఒకటి కొరకు మాత్రమే. అటు ఎంతోమంది సేవకురాండ్ర యొక్క పిల్లలు వారు తమ యొక్క కనుబొమ్మలు కత్తిరించుకోవడం, లేకపోతే బ్యూటిషియన్గా వాళ్ళే మారడం, చేయించుకోవడం అనేది ఎంతోమంది చూస్తున్నారు. ఇప్పుడు తమ్మును వెంబడించేటువంటి సంఘములోని పిల్లలు కూడా ఏం చేస్తారంటే వారు దాన్ని వెంబడించడానికి అనుసరించడానికి ఇష్టపడుతుంటారు. ప్రియులారా, కొందరు ఏమంటారంటే దేవుడిచ్చిన అందాన్ని కాపాడుకోవడం తప్పేముందంటారు ఒకరు. ఇది మనం ఏదో పాపం చేయట్లేదు కదా, పాపం చేస్తే తప్ప ఇదేం కాదు, దేవుడిచ్చినటువంటిది శరీరం మనం కాపాడుకుంటున్నాం, కాస్త మెరుగుదిద్దాం. ఇశ్రాయేల్ దేవుని వాక్యంలో ఉంది కదా, పరిశుద్ధ అలంకృతులు ధరించిన వారే. ఇలాగా వాక్యాన్ని వక్రీకరించి తమ యొక్క ఇచ్ఛను నెరవేర్చుకోవడానికి ఇష్టపడేవారు కూడా ఎంతోమంది లేకుండా పోలేదు. ప్రియులారా, వాక్యమును చదివే వ్యక్తి మారతాడేమో కానీ వాక్య సారం ఎప్పుడు మారదు. కనుబొమ్మలు గీయించుకోవద్దు అని ప్రభు అన్నారంటే అది నాకైనా మీకైనా పరదేశస్థుడికైనా ఎవరికైనా ఒకటే. కానీ అది లేకుండా కొందరు వెళ్ళడం లేదు. మరి వారి సంగతి ఏంటి? యెహోవా యిరే, దేవుడు చూసుకుంటాడు. వారిని విమర్శించేదమా? దానికి మనకు హక్కు లేదు. చేసిన దానికి ఫలం వాళ్ళు చూసుకుంటారు. మనమెవరు నేరం వేయడానికి, తీర్పు తీర్చడానికి? ఏమో ఈ మధ్య ఈ మనము వారికి తీర్పు తీర్చడానికి ముందుగానే ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపడి ప్రభు దగ్గర క్షమాపణ పొందుకుంటే తీర్పు తీర్చిన మనం ఏమైపోతాం? కనుక తొందరపడి ఎవరి మీద తీర్పు తీర్చకూడదు. మొదటివారు కడపటివారుగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఆత్మీయులారా, ఈ భాగంలో కనుబొమ్మలు కత్తిరించుకోవద్దు అన్నారు. ఎందుకు ఈ పని చేయొద్దు అన్నారంటే దేవుడు మాట చెప్పారు, నీవు నాకు స్వకీయమైన సంపాద్యమగు జనము అన్నారు. అంటే స్వకీయ సంపాద్యమైన జనం అంటే ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న వారు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు, దేవుని పిల్లలుగా ముద్ర వేయబడిన వారు, దేవుని పిల్లలుగా పిలవబడిన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, అయితే దేవుని పిల్లలు ఎలా ఉండాలి? దేవుని వలె మహిమాయుక్తమైన జీవితంతోనే వారు ఉండాలి. అదే ప్రభు యొక్క ఆశ. నా పిల్లలు నాలాగే ఉండాలి, అంతే కదా? నీ పిల్లలు నీలాగా ఉండాలి, నీకన్నా ఆత్మీయంగా ఉండాలి. ఇదే కదా మనం కోరుకునేది. అలాగే దేవుడు ఏమంటున్నా అంటే నువ్వు నాలాగా ఉండాలి. ఎలా?
దేవుడు ఎలా ఉన్నారు? మహిమను కలిగిన దేవుడు ఆయన. మహామహిమలో నివసించే దేవుడు. పాపిని క్షమించి పాపాన్ని ద్వేషించే దేవుడు. ఆమేన్. మన దేవుడు ఎవరు? పాపిని క్షమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. అలాగే మన జీవితంలో పాపిని క్షమించి పాపాన్ని ద్వేషించాలి. మనం రెండూ చేస్తే లేదా రెండింటిని ప్రేమిస్తాం. అది సబబు సరి అయినటువంటిది కాదు. స్వకీయ జనము అన్నారు ప్రభు. ఆత్మీయులారా, స్వకీయ జనము అనగా మీరు దేవుని వారునై ఉన్నారు అనేదే దేవుని యొక్క ఆంతర్యమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎందుకని? మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను అంటారు లేవియాకాండ 20:26లో. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని అంటున్నాడు. అంటే వేరుపరచబడినటువంటి వారు, ఏర్పరచబడినటువంటి వారు దేవుని కొరకైన స్వకీయ జనం, దేవుని కొరకైన స్వకీయ సంపాద్యం. వీళ్ళు ఎలాగా? దేవుడు పరిశుద్ధుడు గనక దేవుని పిల్లలైన వీరును పరిశుద్ధులుగా ఉండాలనేది ప్రభు యొక్క వాంఛయ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, వీరు ఏది తినాలి అంటే నెమరు వేసేటువంటి జంతువు, 2 డెక్కలు కలిగినవి ఏవైనా వారు స్వీకరించవచ్చు. అవి 2 చేయనివి అనగా 2 డెక్కలు లేనివి, నెమరు వేయని వాటిని వీరు తినకూడదు. అంటే ఏవి తినాలో ప్రభు చెప్పారు, ఏవి తినకూడదో ప్రభు చెప్పారు. ప్రియులారా, ఎవరితో సావాసం చేయకూడదో చెప్పారు, ఎవరితో సావాసం చేయాలో చెప్పారు. ఎందుకని? వారు దేవునికి స్వకీయ సంపాద్యం అనగా దేవుడు పరిశుద్ధుడు గనుక వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలనేది ఆనాడు ఇశ్రాయేలుతో చెప్పిన దేవుడు ఈనాడు మనతో కూడా అదే మాట చెబుతున్నారు. సంపూర్ణులమై ఉటకై ప్రభు కృపాసనం మీద నిలిచి ఉందుము కాక. ఆమె తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకును మీ రాజ్యము కొరకును మమ్మల్నందరినీ సిద్ధం చేయండి. యేసుక్రీస్తు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.